చాలా కంఫర్టబుల్గా ఉండే ఒక ఫ్రాక్ సెలెక్ట్ చేసుకున్నా. దిస్ ఈజ్ ఫ్రమ్ మ్యాక్స్. అండ్ వాళ్ళు నేను ఫేషియల్ చేశారు కదా, దానికి ఒక క్రీమ్ ఇచ్చారు, అది అప్లై చేసుకున్నాను. దాని తర్వాత ఎంబ్రలేజీ మాయిశ్చరైజర్, రామన్ బ్లర్ లిప్స్టిక్ అండ్ లారియల్ పనోరమా మస్కరా, జస్ట్ బొట్టు, దట్స్ ఇట్. బికాజ్ నేను ఫేస్కి ఏం అప్లై చేయట్లేదు, నిన్న ఫేషియల్ చేశారు, మళ్ళీ ఏమన్నా స్కిన్ పాడైపోతుందేమోనని చెప్పి. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫ్రమ్ ఏఎంబి మాల్ 399. నేను ఇక్కడ మాల్లో చూసాను, ఇవే ఇయర్ రింగ్స్ 199. అండ్ కొంచెం హెయిర్ అక్కడక్కడ డెంట్స్ ఉంటే వాటిని తీసేసి స్ట్రైటన్ చేసుకున్నాను. దిస్ ఇస్ ద హోల్ లుక్. సో క్లాస్కి వెళ్ళిపోయాను, సార్ ఇంకా రాలేదు. సో ఈ లోపు ఎంతమంది, ఒక 20+ స్టూడెంట్స్ ఉన్నారు క్లాస్లో. దిస్ ఈస్ ద ఫేషియల్ రిజల్ట్ ఫ్రమ్ ఎస్టర్డే. అండ్ నేను ఈ మెంటర్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే, నాకు చాలామంది నచ్చిన మెంటర్స్ ఉన్నారు, బట్ నా డేట్స్ వాళ్ళ డేట్స్ మ్యాచ్ అవ్వట్లేదు ఫస్ట్ టైం. సో ఈయనతో నా డేట్స్ మిక్స్ అయినాయి అండ్ హ్యాపీ, వెంటనే బుక్ చేసుకొని వచ్చేసాను. అండ్ షీఈస్ ద మోడల్. అండ్ ఇవాళ మాకు ఫస్ట్ డేలో వేవ్స్ చూపించబోతున్నారంట. ప్రిటీ మచ్ ఎక్సైట్. నేను ఈ క్లాస్కి ఎందుకు వచ్చానంటే, నేను చాలా బ్రైడ్స్ వేస్తాను, కర్ల్స్ పెడతాను, బట్ ఓపెన్ హెయిర్, ఫ్రంట్ ఓపెన్ హెయిర్ నేను నేర్చుకున్నాను కానీ ప్రాక్టీస్ లేక, బికాస్ ఆఫ్ ద బ్రైడ్స్ ఐ వాజ్ డూయింగ్ ఫ్రమ్ లాస్ట్ 8 years నేను మర్చిపోయాను. సో కొంచెం రీఫ్రెష్ అయినట్టు ఉంటుంది, కొంచెం అప్గ్రేడ్ అయినట్టు ఉంటుంది, అండ్ లేటెస్ట్ ప్రొడక్ట్స్ ఏం యూజ్ చేస్తున్నారో కూడా తెలుస్తుంది అని చెప్పి నేను ఈ క్లాస్కి రావడం జరిగింది. అండ్ ఆల్సో ఈయన రీసెంట్లీ అక్కినేని అఖిల్ వైఫ్కి రిసెప్షన్ హెయిర్ స్టైల్ కూడా చేశారు. దట్ కైండ్ ఆఫ్ హెయిర్ స్టైల్స్ ఐ వాంటెడ్ టు డూ అండ్ ఐ వాంటెడ్ టు టీచ్ యాజ్ వెల్. సో లంచ్ అయిపోయిన తర్వాత నేను కూడా మోడల్ని పిలిచాను అండ్ పే చేశాను దానికి. సో ప్రాక్టీస్ చేస్తున్నాను. యూ కెన్ సీ హౌ హ్యాపీ ఐ యామ్ టు ట్రై దట్ లేటెస్ట్ స్టైల్స్. క్లాస్లో అందరికన్నా ఫస్ట్ నాదే అయిపోయింది అండ్ ఫస్ట్ 1 hourలోనే అయిపోయింది. ఐ వాజ్ రియలీ హ్యాపీ. అండ్ సార్ కూడా చాలా బాగా చేసామని చెప్పారు. అండ్ ద ఫ్రంట్ వేరియేషన్ తంది, ఫ్రంట్ ఫ్రింజెస్ ఉన్నాయి, అది కూడా ఫ్రంట్ సైడ్కి డౌన్ అయ్యి ఉన్నాయి. ఆ మాత్రం నుంచోబెట్టడం చాలా కష్టమైంది, అండ్ బట్ ఐ డిడ్ ఇట్. సో ఈ రోజుకి క్లాస్ అయిపోయింది. సో రూమ్కి వచ్చి చిల్లీ చికెన్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకొని నా ఫేస్ చూసుకొని చాలా మురిసిపోతూ వడాపావ్ తింటూ పడుకున్నాను.